బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏ ఊరు మీది? వైజాగ్ అన్న. వైజాగ్. రిషికొండ ఇష్యూ ఐడియా ఉంది నీకు? ఐడియా ఉంది. అంటే ఎప్పటి నుంచి జరుగుతున్నట్టు తెలుసు మీకు దీని గురించి? ఇప్పుడు పరదాలు కప్పారనుకొని జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేశారు కదా, అప్పటి నుంచి తెలుసు నాకు. వైజాగ్ రుషికొండ కోసం అయితే నా చిన్నప్పటి నుంచి తెలుసు. ట్రెండింగ్ టాపిక్ అప్పటి నుంచి అయితే తెలుసు. అంటే ఇది వరకు అక్కడ మంచి రిసార్ట్స్ ఉన్నాయని, తర్వాత దాన్ని మంచిగా ఇంకా కొంచెం గ్రాండ్ గా కట్టబోతున్నాం అని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు సొంత ఉపయోగాల కోసం కట్టుకున్నారు అని కూడా కొన్ని అభియోగాలు వ్యక్తం అవుతున్నాయి. సో దానికి మీరు ఏమంటారు? అభియోగాలు అంటే ముందు ఏపీ టూరిజం ఉండేదన్న, హరిత రిసార్ట్స్ ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ టూరిజం బాగా ఎక్కువ అయిపోయి దానికి అంత ఇదే ఉండేది కాదు. గవర్నమెంట్ ఏదో దీంట్లో ఉండేది, గెస్ట్లు వెళ్ళేవారు, చూడడానికి అయితే బాగానే ఉండేది. జగన్ కట్టాడు, దాన్ని కూల్చాడు. జగన్ గారు కట్టింది ఇప్పుడు ఎవరు? సొంత బిల్డింగ్ అది ఆక్రమించుకొని సొంత బిల్డింగ్ అయితే కట్టుకోలేదు కదా. ఈరోజు ఓడిపోయాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఎవరు? చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే ఉంటారు కదా. అది రాష్ట్రం కోసమే కట్టాడుగా, తన సొంత కోసం అయితే కట్టుకోలేదు. దానిలో ఏముంది? అది అది యాక్చువల్ గా టూరిజం డెవలప్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వాళ్ళ దగ్గర. బట్ కానీ వాళ్ళు ఇలాంటి కట్టడాలు కట్టున్నట్టు వాళ్ళకి ఎలాంటి అవగాహన కూడా లేదంట. అలా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఎవరిని ఆ రోడ్ లో ఎవరైతే దాని ముందుందో రోడ్ లో వెళ్ళాల్సినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆపేయడం, కొంచెం స్ట్రిక్ట్ గా మంచి సెక్యూరిటీని పెట్టుకొని ఎవరిని చూడనివ్వకుండా అటువైపు రానివ్వకుండా సీక్రెట్ గా కట్టారని చెప్పి కొన్ని అభియోగాలు వ్యక్తం అవుతున్నాయి. కట్టేటప్పుడే చెప్పారన్న, ఇది ముఖ్యమంత్రి భవనం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో మీకు కూల్చేటప్పుడు అలా చెప్పారేమో కానీ నాకు ఐడియా లేదు. కట్టేటప్పుడు అయితే చెప్పాడు. సుమారు 452 కోట్లు పెట్టి కట్టారంట. అంత పెట్టి కట్టాల్సిన అవసరం ఏముంది? అది పర్సనల్ గా కట్టుకోలేదు కదన్న. ఇప్పుడు రాష్ట్ర డబ్బులు తీసుకుని వెళ్ళి పర్సనల్ గా తన సొంత ఇల్లు కట్టుకున్నాడు అనుకో, మనం అభియోగించవచ్చు. ముఖ్యమంత్రి పదవి టెంపరీ. ఎవరికైనా, ఆ రోజు జగన్ కైనా, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి అయినా, నెక్స్ట్ రోజు ఎవరికైనా సరే ముఖ్యమంత్రి టెంపరీ. ఎవరు వచ్చినా 5 సంవత్సరాలు ఉంటారు. పదవి అనేది ఎవరికి పర్మనెంట్ కాదని ప్రజలు ఆల్రెడీ నిరూపించారు. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చిన వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు 132 సీట్లు ఇచ్చిన వాళ్ళకి రేపు 0 సీట్లు ఇవ్వరని గ్యారంటీ లేదు. అది ఎవరైతే ముఖ్యమంత్రి వస్తారో ఆ ముఖ్యమంత్రి కోసమే కట్టుకున్నారు. జగన్ ఏం కలగనడా, నేను ఎప్పుడు ఎక్కడ సీఎం ఉండిపోతాను, నెక్స్ట్ 30 సంవత్సరాలు నాదే, నేను బతికినంతకాలం ఇది నా సొంత ఇల్లు అనుకుని కట్టుకున్నాడా? ఇప్పుడు పలానా ఎవరైనా వచ్చారు అనుకున్నా, విశాఖ రాజధానిగా అనుకున్నాడు. ఒక సీఎం చూడడానికి పై దేశాల నుంచి ఎవరో ఒకరు వచ్చారు ఇన్వెస్ట్మెంట్ కోసం. ఫస్ట్ వెళ్ళగానే ఏం చూస్తారు? ఇల్లు చూస్తారు, ముఖ్యమంత్రి బిల్డింగ్ చూస్తారు. ఇదే ఎంతలా ఉందంటే రాష్ట్రాన్ని కూడా బాధ్యత, ఆ ఉద్దేశంతో అతను అనుకున్నాడేమో. ఎవరు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇలా ఆలోచించారంటారా? రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయి ఉంటదని నేను అనుకుంటున్నాను అన్న. అది ఓకే. ఎందుకంటే అది తీసుకొని తన ఆ డబ్బులు యూజ్ చేసుకొని పర్సనల్ గా కట్టుకోలేదు, పర్సనల్ యూజ్ చేసుకోలేదు. పర్సనల్ యూజ్ చేసుకున్నాను అనుకో మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుకోవచ్చు. అదే ఆ డబ్బులు తీసుకొని తన ఇల్లుని డెవలప్ చేసుకుని దాని చుట్టుపక్కల 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేసుకొని ఆ పక్కన ఈ పక్కన బిల్డింగ్ వచ్చి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం సొంత లబ్ధి కోసం పొందడం అనుకోవచ్చు. అది ముఖ్యమంత్రి బిల్డింగ్ అనే కట్టిండు, సరే లేకపోతే ముఖ్యమంత్రి దేనికోసమని కట్టిండు, ముఖ్యమంత్రి ఆఫీస్ కోసమని. ఇప్పుడు ఎవరు జగన్ ఫోన్ కట్టాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్ దాంట్లో ఓడిపోయి కూడా నేను అక్కడే ఉంటాను అంటున్నాడా? ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఈ ప్రభుత్వం కోసమే కదా ఆ బిల్డింగ్లు ఉపయోగించుకుంటది, ఈ ప్రభుత్వం కోసమే కదా దాంట్లో ఉన్నవన్నీ ఉపయోగించుకుంటది. దాంట్లో అది రాష్ట్ర ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఎలా అవుతుంది? ఇప్పుడు ఏంటంటే నేను జల్లాలి, ఓడిపోయాడు కదా, ఆ 11 సీట్లు ఉన్నాయి కదా, గట్టిగా మాట్లాడలేదు కదా, ఏదో మీద నిరంతరం ఏదో ఒక నిందలు వేస్తూ ఉండాలి. అతని మానసికంగా అన్ని కృంగదీయాలి అని ఎత్తులు పై ఎత్తులు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకున్నా, పార్టీ స్టార్ట్ అయింది ఇద్దరితో. మా పార్టీ స్టార్ట్ అయింది ఇద్దరితో, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో. ఎంతమంది మీరు ఎన్ని ఎత్తులు వేసిన ఇలాంటి అభియోగాలు ఎన్ని అయినాయి? రేపు పొద్దున అంటారు, ఆల్రెడీ అన్నారు, మీ అమ్మాయి నిన్ను వదిలేసింది, నీ చెల్లె నిన్ను వదిలేసింది, ఎన్నో అంటారు. ఎన్నన్నా అన్నిటికీ స్వీకరించే ఉన్నాడు, కార్యకర్తలు కూడా స్వీకరించే ఉన్నారు. ఇటు పోతే ఇటు పోని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.